థియేటర్ల బంద్ వ్యవహారం ఎంతలా దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టాలన్న కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని కొందరు టాలీవుడ్ పెద్దలపై ఆరోపణలొచ్చాయి. అయితే ఒక్కొక్కరిగా స్పందిస్తూ అందులో తమ ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే దిల్ రాజు స్పందిస్తూ అత్తి సత్యనారాయణపై ఆరోపణలు చేయడం, జనసేన అధిష్టానం అత్తి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేయడం చకాచకా జరిగిపోయాయి. అయితే దిల్ రాజుపై కోర్టుకు వెళ్తారంటున్నారు అత్తి సత్యనారాయణ. ఇంతకు థియేటర్ల బంద్ వివాదానికి ఆద్యం పోసిందెవరు? దీని వెనుక ఎవరి హస్తముంది? ఎవరి వాదన కరెక్టు? గత కొన్ని రోజులుగా థియేటర్ సమస్య నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతోంది. ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు ఆడిస్తామని అంటే, నిర్మాతలు పాత రెంట్ విధానమే కావాలని అంటున్నారు. ఈ వివాదం పెద్దదై థియేటర్స్ బంద్ అని టాక్ రావడంతో ఈ విషయం ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాతి పరిణామాలు మరింత వివాదంగా మారుతున్నాయి. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఎగ్జిబిటర్ల బంద్ వెనుక ఆ నలుగురి హస్తం ఉందన్న ఆరోపణలతో సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన టాలీవుడ్లో ప్రకంపనలు పుట్టించింది. దీనిపై అల్లు అరవింద్, దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్లు స్పందించారు కూడా. థియేటర్ల బంద్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. థియేటర్ల బంద్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అత్తి సత్యనారాయణపై పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయనను జనసేన నుంచి తాత్కాలికంగా బహిష్కరించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనేది తేలేంత వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అంతేకాదు, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా నుంచి కూడా అత్తి సత్యనారాయణను తప్పించినట్లు జనసేన ప్రకటించింది. ఈ పరిణామాలపై అత్తి సత్యనారాయణ స్పందించారు. తనకు థియేటర్ల బంద్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంలో తనను కావాలని ఇరికించారని, బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్కి పిలుపు ఇచ్చింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సోదరుడు శిరీష్ వడ్డేనని చెప్పారు. తన తమ్ముడిని కాపాడటానికే దిల్ రాజు తనపై ఆరోపణలు చేశారన్నారు అత్తి సత్యనారాయణ. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్వహించాలని వచ్చిన నిర్ణయం వెనుక దిల్ రాజు పాత్ర ఉందని అత్తి సత్యనారాయణ చెప్పుకొచ్చారు. దిల్ రాజు కమల్ హాసన్ కంటే మించి ఆస్కార్ స్థాయిలో నటించారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతే దిల్ రాజు జనసేన పేరును ప్రస్తావించాడని అన్నారు. తనకు ఈ బంద్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, తాను ఎక్కడా బంద్కు పిలుపు ఇవ్వలేదని చెప్పారు. గత ఏడాది కూడా శిరీష్, సురేష్ బాబు, సునీల్ వంటి నిర్మాతలు థియేటర్ల బంద్పై సంతకాలు చేశారని, కానీ వారి సినిమాలు విడుదల కావలసి ఉండడం వల్ల ఆ బంద్ను మళ్లీ వాయిదా వేశారని తెలిపారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బంద్ను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానమని, ఆయన సినిమా అడ్డుకునే ఉద్దేశం తనకు ఉండే ప్రసక్తే లేదని ఆవేదన వ్యక్తం చేశారు అత్తి సత్యనారాయణ. మొదటిగా అత్తి సత్యనారాయణ పేరును ఈ వివాదంలోకి లాగింది దిల్ రాజే. అనుశ్రీ ఫిలిమ్స్ పేరుతో సినిమా డిస్ట్రిబ్యూటర్గా అత్తి సత్యనారాయణకు పేరుంది. అంతేకాకుండా తెలుగు సినీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కూడాను. ముందుగా అసలు సినిమా థియేటర్ల బంద్ పిలుపు అనేది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడం వల్ల వచ్చింది. ఈ పిలుపు వెనుక అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ దిల్ రాజు ప్రస్తావించారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ పెద్ద సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. ఏపీలో దాదాపు 1000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఉంటే అందులో ఉభయ గోదావరి జిల్లాలో 50 నుంచి 60 వరకు థియేటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా చాలా
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టిక్కెట్ల ధరల నియంత్రణ, థియేటర్ల అద్దె విధానం కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని, కొత్త సినిమాలను ఓటీటీలలో కొంత ఆలస్యంగా విడుదల చేయాలని, లేకపోతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమని ఇక్కడ ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ డిమాండ్ మొదలై సినిమా హాళ్ల బంద్ వరకు వెళ్లింది. సినిమా రంగానికి సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలా థియేటర్ల బంద్ సమస్య 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చివరకు ఈ పిలుపు వెనుక ఉన్నారంటూ అత్తి సత్యనారాయణపై దిల్ రాజు కామెంట్స్ చేయడంతో ఆయన పార్టీ సస్పెండ్ చేసింది. సత్యనారాయణ సస్పెన్షన్పై జనసేన శ్రేణులు అలాగే సత్యనారాయణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ పవన్ కళ్యాణ్ దేవుడిలా భావించే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పవన్ సినిమాలను ఆపే కుట్ర ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరో చేసిన ఆరోపణలకు తమ నాయకుణ్ణి పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్న నేతను సస్పెండ్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో తమ నేత కడిగిన ముత్యంలా బయటపడతారని అంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టారని, దిల్రాజుపై కోర్టుకు వెళ్తానని అత్తి సత్యనారాయణ కామెంట్ చేశారు. మొత్తానికి థియేటర్ల బంద్ వ్యవహారం చిలికి గాలివానలా మారిందని చెప్పొచ్చు. మరి దిల్ రాజు చేసిన ఆరోపణలు నిజమా, లేదంటే అత్తి సత్యనారాయణ చేసిన కామెంట్స్ నిజమా అన్న విషయాలు ఏపీ సర్కార్ చేపట్టిన విచారణలోనే బయటకు రానున్నాయి.